ఇది ఒకటే కాదు, చెప్పుల దుకాణం పెట్టుకుంటావా మళ్ళీ ఏదో ఒక డబ్బా చేసి పెట్టుకుంటావా? చెక్కబోర్డు పెట్టుకుంటావా? ఎంతైతే చెక్కబోర్డుకి చెప్పులకు మళ్ళీ పెట్టడానికి ఎంతైతే? చెప్పులకు 10,000 కావాలి. డబ్బాకు డబ్బాకు 9,000 కావాలి. మొత్తం ఎంత అయితే 25,000 అవుతుంది దాంట్లో చెప్పులకు డబ్బులు లేదు. 15,000 చెప్పులు పెట్టుకుంటే అయినా మంచిగా పర్మనెంట్గా. ఒక చెప్పు మీద ఎంత వస్తుంది లాభం? 30,000 దాకా 30,000 దాకా వస్తుంది. 30,000 మీద వస్తుంది. చెప్పు ఎంత ఉంటుంది ఒకటి? ఒక చెప్పు సార్ 150 అమ్మితే వస్తుంది సార్. 50 రూపాయలు ఒక చోటి అమ్మితే మనకు 30,000 దాకా లాభం. 30,000 దాకా చెప్పులు పోతాయా మరి? డైలీ పోతుంది సార్. ఒక 5-6 పోతాయా? 5-6 పోతే అదొక 200 వస్తాయా? మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాత్రి దాన్ని పెట్టుకున్నాను. కాదు మళ్ళీ ఇంటికి వస్తుంది. మళ్ళీ భార్య తీసుకొస్తుందా? చెక్క 10,000 రూపాయలు కూడా మంచి చెక్క తీసుకోవాలి. 5,000 పెట్టి చెక్క తీసుకోవాలి. 20,000-25,000కి చెప్పులు పెట్టుకోవాలి. అదే అంటున్నా 25,000 ఒక 10-15,000 పెట్టి డబ్బా చేసుకోవాలి. ఓకే, 25,000 పెట్టి చెప్పులు పెట్టుకుంటే ఏమన్నా 25,000 చెప్పులు పెట్టుకోవాలి. 15,000 డబ్బా చేసుకోవాలి. ఎంత అయింది ఇప్పుడు? 40,000. ఇంకా 10,000 దానికి దీనికి వాటికో సామాన్ ఏమైనా కావాలి? ఎంత కావాలి దానికి? సామాన్లు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 18,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకో. చూస్తాం మళ్ళీ వచ్చింది. 2 నెలలు పెట్టుకుంటాం ఇవన్నీ.